ఎన్నికల సమర శంకరావాన్ని పూరించనున్నారు చంద్రబాబు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్లలో శంకరావం సభలైతే ఉండనున్నాయి. రేపు ప్రకాశం జిల్లా కనిగిరిలో చంద్రబాబు మొదటి సభ అయితే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అటు సభలు విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఏపీ కోఆర్డినేటర్ కాశీరావు అందిస్తారు. కాశీరావు, చెప్పండి, ఎన్నికల సమర శంకరావాన్ని పూరించనున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? దృష్టిలో పెట్టుకుని రేపు నుండి టీడీపీ సమరశంకారావం పూరించబోతుంది. తొలిగా రేపు ప్రకాశం జిల్లా కనిగిరిలో చంద్రబాబు ఎన్నికల సమరశంకారాన్ని పూరించనున్నారు. రేపు కనిగిరిలో ప్రారంభమయ్యే సమరశంకారావం సభలు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. ఒక్కో పార్లమెంటు స్థానంలో ఒక బహిరంగ సభ జరిగే పరిస్థితి ఉంది. రోజుకి 2 బహిరంగ సభలు నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఇప్పటికే అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు. రేపు కనిగిరిలో ప్రారంభమయ్యే సమరశంకారావం సభలు ఈ నెల 29న బాపట్ల జిల్లా చీరాల్లో ముగియనున్నాయి. రేపు కనిగిరిలో జరిగే మొదటి సభకు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవాలి. కనిగిరి సమీపంలో 33 ఎకరాల్లో సభ నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు సాధన ప్రాంగణంగా నామకరణంగా చేశారు. మొదటి బహిరంగ సభలో దాదాపు 2 లక్షల మంది పైగా పాల్గొనే విధంగా ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణానికి చంద్రబాబు చేరుకోనున్నారు. 4 గంటల నుండి 7 గంటల వరకు సభ నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఈ కనిగిరిలో సమరశంకారావం సభ జరుగుతున్న నేపథ్యంలో కనిగిరి పట్టణం మొత్తం పసుపుమైందని చెప్పుకోవాలి. రేపు కనిగిరిలో సమరశంకారావం సభలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఆ యొక్క పార్టీ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. మాధురి, కాశీరావు, రేపు ప్రకాశం జిల్లా కనిగిరిలో చంద్రబాబు మొదటి సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? రేపు అంటే ఈ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవాలి. అయితే ఈ టీడీపీ సమరశంకారావం పేరుతో జరుగుతున్నటువంటి సభలో రేపు కనిగిరి మొట్టమొదటి సభ. దాంట్లో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మొత్తం కనిగిరి సమీపంలో ఉన్నటువంటి 33 ఎకరాల్లో సభ నిర్వహణ కోసం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ సభా ప్రాంగణానికి కూడా అంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అంటే ప్రభుత్వానికి నిర్లక్ష్యానికి గురైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు పేరుని నామకరణం చేశారు. అంటే వెలుగొండ ప్రాజెక్టు సాధన ప్రాంగణంగా కూడా నామకరణం చేశారు. ఈ బహిరంగ సభలో దాదాపు 2 లక్షల మందికి పైగా పాల్గొనే విధంగా కూడా నేతలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. రేపు సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 4 గంటల నుంచి 7 గంటల వరకు సభ నిర్వహించేందుకు ఇప్పటికే టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. మాధురి, కాశీరావు, రేపటి సభకు సంబంధించి టీడీపీ నేతలు ముఖ్య నేతలు అందరూ హాజరవుతారా? అలాగే జనసేనతో పొత్తు ఉంది కాబట్టి జనసేన నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా? ఇక్కడ మనం ముఖ్యంగా ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే ఈ సమరశంకారావం సభకు ఇటు ప్రకాశం జిల్లా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన నేతలు అలాగే ముఖ్యమైనటువంటి కార్యకర్తలు కూడా మొత్తం హాజరయ్యే విధంగా ఇటు టీడీపీ జనసేన మొత్తం ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా మనం చెప్పుకోవాలి. ఇక ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 కాన్స్టిట్యూషన్ సంబంధించి 12 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ద్వితీయ శ్రేణి నాయకులు అలాగే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా సభకు హాజరయ్యే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే జనసేన పార్టీ నేతలు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేసి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మాధురి, కాశీరావు, రేపటి సభలో చంద్రబాబు ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేసే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా చంద్రబాబు సభలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల కూడా విషయం తెలిసిందే. అయితే ఇంతకు ముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నా ఇంట్లోనే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలు తగాదులు పెట్టే పరిస్థితికి తీసుకొస్తారు కాబట్టి అందరూ దీన్ని తిప్పికొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని గురించి కూడా ఈ కనిగిరి సభలో ప్రస్తావించే అంశం ఉంది. అలాగే ఈ ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి ఈ పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు తొలగింపులు వీటన్నిటి మీద కూడా స్పష్టమైన ప్రకటన కూడా చేసే పని అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ జనసేన కానీ ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు ఇన్ఛార్జ్ వ్యవహరిస్తారు అనే విషయం కూడా అనే విషయాన్ని ఇంతవరకు అయితే చెప్పలేదు. ఈ విషయం కూడా కీలక నేతలతో చర్చించే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కాశీరావు.